బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఎన్నో గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో రాజంపేటలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వరద బాధితులకు అండగా నిలిచారు. గుప్పెడి బియ్యం సేకరణ కార్యక్రమంతో 20 క్వింటాల బియ్యాన్ని నిరాశ్రయులకు దానం చేసి వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఇటీవల కురిసిన వర్షాల బాధితులకు మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మహిళా సంఘాలు వరద బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పరిధిలోని మహిళా సంఘాలు సభ్యులు వరద బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. గుప్పెడు బియ్యం పథకం ద్వారా బియ్యాన్ని నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎట్లా చేస్తున్నారు ఈ కార్యక్రమం? మేము గ్రూప్ నుంచి చేస్తున్నాం సార్. మనిషికి 10 మంది, ఒక గ్రూప్కి 10 మంది. మనిషికి గుప్పెడు బియ్యం తెచ్చినాం, ఇక్కడ పోసినాం. అక్కడ అందజేయాలని కోరుకున్నాం, అందజేసిర్రు. చెప్పమ్మా, అసలు మీ ఆలోచన ఎట్లా వచ్చింది? మాకు అందరం అనుకున్నాం సార్, మాకు ఎంఎస్లో మీటింగ్ అవుతుంది సార్ 23 తారీఖు నాడు. మా ఏపీఎం సార్ చెప్పిండు సార్, ఇట్లా బాగా నష్టపోయినరు వాళ్ళందరికీ ఎట్లా సాయం చేద్దామని అంటే అందరం అనుకొని మనిషికి ఎన్నో తోచిన కాడికి బియ్యం ఇద్దాము, ఇచ్చి వాళ్ళకు సాయం చేద్దామని అనుకున్నాం సార్. ఓకే, చెప్పమ్మా, మీ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఎంత బియ్యాన్ని పంపిణీ చేశారు? మా గ్రూప్లో 10 మంది ఉన్నారు. మేము మనిషికి గుప్పెడన్ని వాళ్ళు దోచినన్ని వాళ్ళు తీసుకొచ్చారు, కిలో హిసాబ్న కొద్ది తీసుకొచ్చారు, ఓవర్ ఇష్టంతో వాళ్ళు తీసుకొచ్చారు సార్. మీకు అధికారులు ఎట్లా చెప్పారు, ఏం చెప్పారు? వరద వచ్చి కొట్టుకుపోయిందని ఫోన్ చేసిరు. మాకు ఫోన్ చేస్తే మా వాళ్ళ అక్కడ ఫోన్ చేస్తే మేము బట్టలు బియ్యము మేము మనిషికి 2 కిలోలు, మేము 11 మంది మన గ్రూపులో మేము జమ చేసినాం. మళ్ళీ గల్లీలో కూడా జమ చేసినాం. మాలస్క అందరూ జమ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఆపేపించినాం. అమ్మ చెప్పండి, మీరు బియ్యం పంపిణీ చేస్తున్నారు కదా, వాళ్ళు వరద బాధితులకు ఇస్తుండగా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? వాళ్ళు సంతోషంగానే ఫీల్ అవుతారు సార్. మేము అందరం కలిసి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతుండ్రు. ప్రతి గ్రూప్లో ఇస్తారు, ప్రతి మహిళల చేస్తేనే ఇది అవుతుంది అని ఆలోచనతోనే మీటింగ్ పెట్టుకొని ఇచ్చినాం. ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చారు, సహాయం చేశారు. చెప్పమ్మా. మాది మహిళా సంఘం 10 మంది ఉన్నాము. 10 మంచికి కిలో తీసుకుంటూ 10 కిలోలు జమ చేసినాం. మొత్తం ఇండ్ల పండు కూడా తిరిగి తీసుకొచ్చిన అందులో కూడుకుపోయిన వాళ్ళకి అందరూ జమ చేద్దామంటే అందరూ సహాయపడ్డారు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ గ్రామ సంఘంలో పెట్టేసినాం. ఓకే, చెప్పమ్మా, మీకు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? మాకు అక్కడ వర్షం బాధితులు ఉన్నారు కదా సార్, మొత్తం మునిగిపోయినాయి. అక్కడ టీవీలో చూస్తా అంటే అక్కడ మనం చెప్తుంటే ఏడుపచ్చింది సార్. వాళ్ళందరూ మీటింగ్ పెట్టి మొత్తం వాళ్ళు మస్తు 200 ఇండ్లు ఉన్నాయి, మొత్తం అన్నీ పోయినాయి. వాళ్ళకు బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఆవులు కూడా కొట్టుకుపోయినాయి. వరదల చాలా నష్టం జరిగింది వాళ్ళకు. అయితే చెప్తే మాకు తోచిన సహాయం మహిళా సంఘాలలో సభ్యులతో అందరితోటి మాట్లాడి ప్రతి ఒక్కరు మనం డబ్బులు ఇచ్చుకోవడం తీసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలని మేము అనుకున్నాం సార్. అందరం మీటింగ్ పెట్టుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం మాకు అసలు అంతులేని ఆనందం, అది మర్చిపోలేకపోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. ఇంకా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలనుకుంటే ఇంకా హెల్ప్ చేయాలనుకుంటున్నాం సార్, అంతే. ఇది పరిస్థితి. మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయి, ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. రాజంపేట మండలంలో ఈ మహిళా సంఘాలు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం దేశంలోనే రాష్ట్రంలోనే ఒక చరిత్ర నిలిపే పరిస్థితి కనబడుతుంది. వరద బాధిత కుటుంబాలకు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వము, స్వచ్ఛంద సంఘాలు, సామాజిక సేవ వ్యక్తులు చేయూతనిస్తుండగా మహిళా సంఘాలు కూడా చేస్తున్న సేవ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, రాజంపేట.